అది నా చెల్లెలు. దాన్ని ఇంకొక మాట అన్నావో మర్యాద దక్కదు. సిగ్గున్న వాళ్ళ అక్కతో పాటు బావింట్లో మకాం పెట్టరు. బావా, అంతవరకే. అంతకు మించి మాట్లాడే అర్హత నీకు లేదు. గతంలోనే చెప్పాను, ధరణి దయాదాక్షిణ్యాల మీదే నీ స్థానం ఆధారపడి ఉంది అని. మించకు, తుంచుకోవాల్సి వస్తుంది. దాని సంగతి తర్వాత. ఇటు ఇటు చూసి మాట్లాడు. నాతో కూడా తుంచుకుంటావా బంధా? సవతి పోరు నేను భరించను. ఆయన గారి భార్య పోయిన తర్వాత రావడం జరిగింది. ఇక్కడెవరూ అలాంటి వాళ్ళు లేరు. ఎదురుగానే నేనుంటే పోయింది లేదు అంటావే? బావా, ముందు ఆవిడ్ని పంపించురా. జరగదు. ఈ జన్మలో తన్నే నా నుంచి వేరు చేయటం జరగదు. ధరణి, వాళ్లతో వాదన అనవసరం. అవి మొరుగుతూనే ఉంటాయి. నువ్వు పట్టించుకోకు, లోపలికెళ్ళు. ఏంటి మొరగటమా? అంటే పచ్చిగా చెప్పమంటావా? నీకు పని పాట లేకపోవచ్చు, కానీ నాకంత తీరిక లేదు. తెరపడేదాకానే నీ నాటకం. తర్వాత రంగు తొలగిపోతుంది, బతుకు తేలిపోతుంది. ఓవర్ యాక్షన్ కట్టిపెడితే మంచిది. చూడు, నువ్వు మంజులవి కాలేవు. నీకు నువ్వుగానే ఇక్కడి నుంచి తప్పుకుంటే నీ బతుకన్నా నువ్వు బతకగలుగుతావు. నేను తేల్చేదాకా ఆగితే తర్వాత రోజు అనేది నీ జీవితంలో ఉండదు. ఓహో, ఇలా బెదిరించమని చెప్పిందా? మృత్యువుని జయించి వచ్చిన దాన్ని. నీ బెదిరింపులకి నేను భయపడను. ప్రతి సమస్యకి ఓ పరిష్కారం ఉంటుంది. కాలమే పరిష్కరిస్తుంది అంటారు. కానీ ఈ సమస్య నేనే పరిష్కరిస్తాను. నేనేంటో నిలకడ మీద నీకు తెలిసేలా చేస్తాను. ఆదిత్య, నేను పరిష్కారం చెప్పనా? అవసరం లేదు, నాకు తెలుసు. సమయం రావాలి, అందుకే ఆగుతున్నాను. పద్దరణి. ఏంటక్క ఇది? దాన్ని మెడ పట్టుకొని బయటికి గెంటేక ఎందుకు లోపలికి రానిచ్చావు? సమయం రావాలి అన్నాడుగా, అందుకు సమయం ఎవరికి అనుకూలంగా వస్తుందో చూద్దు గాని. గొడవ పడితే పంతం పెరుగుతుంది. దాన్ని వదులుకోనని శబదాలు చేస్తాడు. అందుకే పథకం ప్రకారం ఆగాల్సొచ్చింది. ఆ ధరణి ఇక నుంచి రోజులు లెక్కేసుకోవటమే. నువ్వు టెన్షన్ పడకో. నా బతుకుని నేను అన్యాయం చేసుకుంటానా? నా భర్తని బిడ్డని వదులుకుంటానా? కాస్త వెనక ముందు దాన్ని సాగనంపకుండా బావతో సంసారం ఎలా చేస్తాను? సాయం కావాలంటే చెప్పు. సదా నీ సేవలో ఈ సత్తిపండు మామయ్య. వద్దు మావయ్య, నాకు ఎవరి సహాయం అక్కర్లేదు. దేవుడు నాకు కావాల్సినంత తెలివితేటలిచ్చాడు. నన్ను నేను కాపాడుకోగలను. నా సంసారం చక్కదిద్దుకోగలను. దానికి చాలా చావు తెలివితేటలున్నాయక్క. చూడు, ఎలా వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ వచ్చిందో. కోరి కష్టాలు తెచ్చుకుంటుంది. మళ్ళీ బావ వైపు కన్నెత్తకుండా చేస్తాను. ఆల్ ది బెస్ట్ అక్క. సరేనమ్మా, అవసరమైతే చెప్పు. ధరణి, నీకు మూడిందే. నా సంతోషం నాకు దూరం చేస్తావా? చూస్తాను. నీ కొడుకు మొహం కూడా నాకు తెలీదు. మళ్ళీ వాడేడి నా కొడుకేడి అంటూ ప్రశ్నలు వెయ్యకు. కథ ఇలా అడ్డం తిరిగిందేంటి? భవిష్య నా మనవరాలేనని పర్మనెంట్గా నా దగ్గరే ఉండేలా ఇటు పంచాయితీ పెట్టి అటు కేసు పెట్టి ఆదిత్యను నేను ప్లాను ప్రకారం ఎటూ బెడిసి కొట్టకుండా ఇరికిస్తే మధ్యలో మంజులంటూ ఎవరో వచ్చిందేంటి? అచ్చం మంజుల్లా ఉంది, కానీ తను మంజుల కాదు. మంజుల చనిపోవడం
అమెరికా నుండి నాగుల కొండ వరకు అందరికీ తెలుసు. అటు ఆదిత్య జైలు పాలు కాకుండా, ఇటు భవిష్య నాదవ్వకుండా సమయానికొచ్చి అడ్డుపడింది. అతన్ని రక్షించింది, నాకు శిక్ష వేసింది. ప్లాన్ అంతా బెడిసి కొట్టింది. అసలెవరి మనిషి అచ్చు మంజుల్లా ఎలా ఉంది? ఆదిత్య ఏదైనా కథ నడుపుతున్నాడా? అసలు నీ కొడుకు నాకు ఉత్తరాలు రాస్తే నీ దగ్గరెందుకున్నాయి అంది. అది నిజమే. వాడు ప్రేమించి మంజులతో చెప్పే ధైర్యం లేక ఉత్తరాలు తనే దాచుకున్నాడా? ఈ మంజుల అంటూ వచ్చినావిడ ఎవరో ఏమిటో కూపిలాగాలి. మంజుల కాదని నిరూపిస్తే తప్ప నా మనవరాలు నా సొంతం కాదు, నా దగ్గర ఉంచుకోవటానికి కుదరదు. ఎలా అయినా మాయ నాటకమని నిరూపణ చెయ్యాలి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఏంటమ్మా అంత దీక్షగా ఇక్కడ కూర్చొని దుర్గామాత పూజ చేస్తున్నావట? పక్కింటి పిన్ని చెప్తే వచ్చాను. ఏంటమ్మా, ఎందుకు? ఏమైంది? సమాధానం కూడా చెప్పకుండా అలా పూజ చేస్తున్నావు? చెప్పమ్మా, కారణం ఏంటమ్మా? ఏమైందో చెప్పమ్మా. మీ అమ్మాయి జాతకంలో అశుభం ప్రవేశిస్తుందని సూచన. ఎందుకమ్మా ఈ చిలక ప్రశ్నలు, జాతకాలు చూడటం, భయపడటం? ఉపవాసాలు, పూజలు, నీరసాలు. ఏ ప్రళయం రాదు, అక్కకేం కాదు. ఎవరి నమ్మకాలు వాళ్ళవే. ఆయన ఇంతకుముందు చెప్పినవన్నీ చెప్పినట్టు జరిగాయి. దానికి ఏ కష్టం రాకూడదని ఆయన చెప్పినట్టు దుర్గామాతకు పూజ చేస్తున్నాను. నాతో వాదించుకు, వెళ్ళు. ఇంటికెళ్ళి భోంచేయి, వెళ్ళు. నువ్వు పొద్దున్నుంచి ఏం తిన్నట్లేదు. పొద్దుగూకుతుంది, ఇద్దరం కలిసి తిన్నారా? సహస్రం పూర్తయ్యేదాకా నేను లేవను. అయిన తర్వాత ఏదో పండో ఫలమో తింటాను గాని నువ్వు వెళ్ళవే. నువ్వు తినకుండా నేనెలా తింటానమ్మా? చూడు దేవకి, నేను పూజలో ఉన్నానని చెప్తున్నాను కదా, నన్ను ఇబ్బంది పెట్టుకు. నువ్వు వెళ్ళు. ఏంటో అమ్మా, నీది చాదిస్తమో పిచ్చితనమో ఏమీ అర్థం కావట్లేదు. ఏదైనా మీకే కష్టం కలగకూడదనేనే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే. అమ్మ బావుషు, అక్క అక్క, ఏంటి లేక? ఏంటంత కంగారు? కంగారు కాదు, అక్కడ ధరణి నీకు అపకారం తలపెడుతుంది. అపకారమా? ఏంటది? ఆవిడ గారు నీ కన్న కూతురికి అన్నం తినిపించే ప్రయత్నంలో బయలుదేరారు. అన్నంతో పాటు మాయి మాటలు రంగరించి వశీకరణం చేసుకుంటుంది. ఆ తర్వాత నీ కూతురే నీకు శత్రువు అవుతుంది. త్వరగా వెళ్ళి నీ కూతుర్ని నువ్వు దక్కించుకో. అమ్మ బావుషు, టీవీ తర్వాత చూద్దు గాని ముందు అన్నం తిను. కాసేపు ఆగి తింటానులే అమ్మా. పెందలాడే భోజనం చేయాలమ్మా. ఇప్పటికే చాలా పొద్దుపోయింది. నా బంగారు తల్లివి కదూ,
సరేలే పెట్టు. ఏయ్, ఆగు. బావా ఏంటిది? అక్క మీద చేయెత్తుతున్నావు? ఎందుకు ఇంతలా మారిపోయావు? నేను మారలేదు, ఈవిడిగా రాక మార్చింది. అసలు ఈవిడ మనిషా రాక్షసా? నాది రాక్షసత్వం అయితే నా మీద చెయ్యెత్తడాన్ని ఏమంటారు? నేనొచ్చి మార్చటం కాదు, ఆవిడ జత కట్టి నువ్వు మారావు. పిచ్చి తలకెక్కి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు. చెయ్యెత్తేదాకా వచ్చిందంటే ఆవిడ చేతిలో ఎంత కీలు బొమ్మవయ్యావో అర్థమవుతోంది. బయటికెళ్ళిన దాన్ని బతిమిలాడి తీసుకొచ్చినప్పుడే అర్థమైంది ఆవిడంటే ఎంత ప్రేమో, నేనంటే ఎంత కోపమో తెలుస్తూనే ఉందిగా. తెలుస్తూనే ఉంది. ఎవరేంటో నిజమేంటో బాగా అర్థమైంది. రాక్షసులా ప్రవర్తిస్తూ మంజులానంటావే? పసిపిల్ల నోటి దగ్గర అన్నం అలాగైనా విసిరికొట్టేది? పెద్దవాడివి, నిన్నే తన మోజులో ఉంచింది. ఇంకా ఈ పసిపిల్లకి ఏం కలిపి తినిపించి తన వశం చేసుకుంటుందో అని తల్లిగా జాగ్రత్త పడ్డాను. దీన్ని రాక్షసత్వం అనరు, ప్రేమ అంటారు, ముందు జాగ్రత్త అంటారు అని నువ్వు అనుకుంటున్నావు కానీ ఎవ్వరూ అనరు. ఏ కన్న తల్లి ఇలా చేయదు. ఏ మహాతల్లి ఈవిళ్ళ పెళ్ళం ఉన్నోడికి వల వెయ్యదు. అందుకే దీన్నేం చేస్తుందో అని, నా బిడ్డని నాకు కాకుండా చేస్తుందో అన్న భయంతో ఇలా చేయాల్సొచ్చింది. తనే నువ్వు అనుకునే అంత దుర్మార్గంగా ప్రవర్తించే మనిషి కాదు. మాయా నీతో అలా మాట్లాడిస్తోంది. తను కాదు, నువ్వు మాయా. ఏంటి బావా అలా మాట్లాడతావు? తన కూతురు కోసం తను జాగ్రత్త పడింది, ఎందుకు అలా అంటావు? ఏయ్, నువ్వెంత మాయలాడివో ఈవిడంత మాయ లేడి. అసలు మంజులే కాదంటుంటే బహుశా నాకన్న కూతురు అంటుంది. ఒకవేళ అది నిజమైనా నీకు భవిష్య మీద హక్కు అధికారాలు ఉన్నాయన్నావుగా, తనకే అంతే ఉన్నాయి. కానీ తను ప్రేమ కోరుకుంటుంది, నువ్వు అధికారాలు కోరుకుంటున్నావు, అహంకారం ప్రదర్శిస్తున్నావు. అన్నం పెట్టడం తప్ప? అలా కంచం వేసటం బుద్ధి తక్కువతనం కాదా? ఏంటి నాతో పాటు సమానంగా ఆవిడకుందా హక్కు? ఏదన్నా అంటే దత్తత దత్తత అంటావు. నా కూతురి బాధ్యత నాది. ఈవిడ దాని విషయంలో తల దురిస్తే సహించను. చివరిసారిగా చెప్తున్నాను, దానికి నువ్వు తినిపించటం తాగించటం చెయ్యొద్దు. చెయ్యొద్దు అంటానికి నువ్వెవరు? తను నా కూతురు, నేను ధరణికి అధికారం ఇస్తున్నాను. ధరణి, నువ్వు ఇవిడి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అన్నం తీసుకురా, తీసుకొచ్చి తనకి తినిపించు. ఎక్కువ చేయకు బావా. అతిగా ఇవిని సమర్థిస్తే చచ్చి సాధించాల్సి వస్తుంది. భవిష్య నా కన్న కూతురు, నువ్వు కట్టుకున్న మొగుడివి. అది నువ్వు నాతో కలిసే బ్రతకాలి. నా కళ్ళెదుట దీన్ని ఈవిడ తాకినా, నువ్వు ఆవిడికి దగ్గరగా ఉన్నా ఊరుకోను. నాకు మీ మీద ప్రేముంది కాబట్టే హక్కుంది అంటున్నాను. ఇంకోసారి నన్ను మంజులని కాదు అన్నా, ఈవిడకు దాని మీద హక్కులున్నాయన్నా, వాటి కోసం నేను కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది. పదవే. విన్నావుగా, హక్కుదారులు హక్కుదారులే. ఎందుకు ఇంకా వెళ్ళడం? నీ దారి నువ్వు చూసుకోవడం మంచిది. చూడు,
ఇలా పడే బావని దగ్గర చేసుకున్నావు. అక్కొచ్చింది. హ్మ్. ఇక నీ ఏడుపులకి కన్నీళ్ళకి అర్థమే లేదు. అర్థం చేసుకుని వెళ్ళడం అభిమానం ఉన్నవాళ్ళు చేయవలసిన పని. ఇంతకన్నా నేను ఇంకా ఓపిక పట్టలేని ఆదిత్య గారు. నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. మమ్మీ థండర్స్ మమ్మీ. భవిష్యకు ఉరుములు మెరుపులు అంటే భయం. ఎంత భయపడుతుందో. ఈవిడకు దాని మీద హక్కులున్నాయన్నా వాటి కోసం నేను కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది. మమ్మీ థండర్స్ మమ్మీ. థండర్స్ ఏంటే? మమ్మీ మమ్మీ ఏయ్, డిస్టర్బ్ చేయకు భవిష్య, పడుకో. నాకు భయం వేస్తుంది మమ్మీ. అబ్బా చెప్పేది నీకేనే, పడుకో. అది కాదు మమ్మీ. పడుకోమన్నానా? పడుకో. మమ్మీ మమ్మీ నాకు భయం వేస్తుంది. నేను నీ దగ్గరే పడుకుంటాను. రా కూర్చో. అమ్మా భయం వేస్తుందమ్మా. బంగారం, నేనున్నాను కదా, ఇంకేం భయపడుకో, సరేనా? నేను నీ దగ్గరే పడుకుంటానమ్మా. సరేలే, పడుకో. భవిష్య ఇంత పెందలాడే లేచి ఎక్కడికెళ్ళింది? భవిష్య, భవిష్య, ఏయ్, నీకు అసలు బుద్ధుందా? రాత్రి కదా నా పిల్ల జోలికి రావద్దన్నాను. దొంగతనంగా రాత్రిపూట ఎత్తుకొచ్చి నీ దగ్గర పడుకోబెట్టుకుంటావా? అసలు ఏంటి నీ ఉద్దేశం? నా భర్తని బుట్టలో వేసుకున్నావు, బిడ్డని దూరం చేయాలని చూస్తున్నావా? తెలిసి తెలియకుండా మాట్లాడకు. నేనేం భవిష్యం తీసుకురాలేదు. రాత్రి ఉరుములు ఉరుమాయి కదా, ఉరుములంటే భవిష్యకు భయం. అందుకే భవిష్య నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆహా, అంత భయపడేది అక్కపక్కలోంచి లేచి నీ దగ్గరకు వచ్చిందా? అబద్ధవాడినా అతికినట్టుండాలి. ఏదో కథల్లోనూ కబుర్లోనూ అక్క నిద్రపోగానే
ఎత్తుకొచ్చి నీ పక్కలో పడుకోబెట్టుకున్నావు